Hi students, welcome to online classes CBN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 3, టాపిక్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ యొక్క స్కోప్ గురించి నేర్చుకుంటాం. అంటే వేరియబుల్ ఎక్కడెక్కడ విజిబుల్ అవుతాయి, ఎక్కడెక్కడ వాటి యొక్క యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. Scope of variables. Scope means the accessibility and visibility of variables at different parts of the program. స్కోప్ అంటే వేరియబుల్ యొక్క విజిబిలిటీ, యాక్సెసిబిలిటీ గురించి చెప్తుందన్నమాట. అంటే మన ప్రోగ్రాంలో మనం తీసుకున్న వేరియబుల్స్ ఏ పార్ట్లో డిక్లేర్ చేస్తే ఆ పార్ట్లో దాని యొక్క యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, దాని యొక్క విజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఈ స్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. The area or block of C program where the variable can be accessed is known as scope of variable. మన C ప్రోగ్రాంలో ఒక బ్లాక్లో కానీ ఒక ఏరియాలో కానీ ఎక్కడైతే మనం ఈ వేరియబుల్ని రాసి దాన్ని యాక్సెస్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం అంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. ఏ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ C హ్యాస్ 2 types ఆఫ్ స్కోప్స్. ఒక వేరియబుల్ కానీ లేదా కాన్స్టెంట్ కానీ C లాంగ్వేజ్లో 2 types ఆఫ్ స్కోప్స్ అనేవి దానికి ఉంటాయి. అవి ఏంటి అంటే లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ కింద మనం ఈ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ని మనం చెప్పుకుంటాం. అందులో లోకల్ వేరియబుల్స్. ద లోకల్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఆర్ ద బ్లాక్. ఏ వేరియబుల్స్ అయితే ఒక బ్లాక్లో కానీ ఒక ఫంక్షన్లో కానీ డిఫైన్ చేయబడతాయో వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసుకున్నప్పుడు ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్కి మధ్యలో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ లేదా మెయిన్ ఆఫ్ ఫంక్షన్ని రాసుకున్నప్పుడు మెయిన్ ఆఫ్కి లోపల ఓపెన్ చేసి క్లోజ్ చేసిన బ్రేస్ల మధ్యలో డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ని కానీ మనం లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. ద వేరియబుల్ డిఫైన్డ్ ఈజ్ లోకల్ టు దట్ ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఓన్లీ. ఈ వేరియబుల్ ఎక్కడైతే డిఫైన్ చేయబడ్డాయో ఆ ఫంక్షన్లో లేదా బ్లాక్కి మాత్రమే అవి పరిమితం అవుతాయి. అదర్ ఫంక్షన్స్ కెనాట్ యాక్సెస్ దీస్ వేరియబుల్స్. అంటే వేరే ఫంక్షన్స్ ఏవి కూడా ఈ వేరియబుల్స్ని యాక్సెస్ చేయలేవు. ఎందుకంటే ఇవి ఎక్కడ డిఫైన్ చేయబడ్డాయో అక్కడికి మాత్రమే లోకల్, ఆ పార్ట్లో మాత్రమే అవి అవైలబుల్గా ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ ఆర్ నాట్ నోన్ టు ఫంక్షన్స్ అవుట్ సైడ్ దేర్ ఓన్. ఈ వేరియబుల్స్ అనేవి వేరే ఫంక్షన్స్కి తెలియవు. అంటే ఒక ఫంక్షన్లో నేను ఏ అనే వేరియబుల్ తీసుకుని మళ్ళీ ఇంకొక ఫంక్షన్ తీసుకుని దాంట్లో కూడా ఏ అనే వేరియబుల్ తీసుకుంటే రెండిట్లో ఏ తీసుకున్నానని నాకు తెలుస్తుంది, కానీ ఈ రెండు ఫంక్షన్స్కి కూడా తెలియదు. ఎందుకంటే ఆ రెండు ఫంక్షన్లో కూడా నేను వేరియబుల్ని ఎలా రాశానంటే లోకల్గా ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో రాశాను కాబట్టి దానికి యాక్సెసిబిలిటీ కూడా ఆ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. దాని గురించి ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రాంలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను మెయిన్ ఆఫ్ తీసుకున్నాను. B ఈజ్ ఈక్వల్ టు 10, C ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి రాశాను. ఇక్కడ డైరెక్ట్గా ఏ వాల్యూ B వాల్యూ తీసుకుని వాటిని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఈ BC అనేవి ఈ మెయిన్ ఆఫ్కి లోకల్ వేరియబుల్స్. ఎందుకంటే ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో రాశాను కాబట్టి ఇక్కడ నేను B ఈజ్ ఈక్వల్ టు 10, C ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇక్కడ ప్రింట్అప్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఈ C B ప్లేస్లోనేమో 10 అని C ప్లేస్లోనేమో 5 అని చెప్పేసి నాకు ప్రింట్ అవుతుంది. దీని తర్వాత నేను ఏమైనా రాసాను, ఫంక్షన్ ఒక కాలింగ్ ఫంక్షన్ని రాశాను. ఈ కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి కంట్రోల్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. కాల్డ్ ఫంక్షన్లో నేను మళ్ళీ ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 20, C ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు 10 రాశాను, ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు 20 రాశాను. అలాగని చెప్పి ఎర్రర్ చూపించింది. ఎందుకని ఈ B అనే వేరియబుల్ ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే రాశాను. ఇక్కడ ఈ B అనే వేరియబుల్ ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే రాశాను. ఇక్కడ కూడా చూడండి, C అనేది 5 అని తీసుకున్నాను, C అనేది 10 అని తీసుకున్నాను. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది అని చెప్పేసి అదేమి మనకి ఎర్రర్ అనేది చూపించలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్ విచ్ ఆర్ కన్ఫైన్డ్ టు దేర్ బ్లాక్. ఈ బ్లాక్కి మధ్యలో మాత్రమే అవి యాక్సెసిబిలిటీ కానీ విజిబిలిటీ కానీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ప్రింట్అప్ స్టేట్మెంట్లో B వాల్యూ C వాల్యూ డిస్ప్లే చేయమని అడిగితే నాకు ఇక్కడ B వాల్యూ ఏమో 20, C వాల్యూ ఏమో 10 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది.
ఇలాగ మనం ఎక్కడైతే వేరియబుల్స్ని ఒక బ్లాక్కి లోపల రాస్తామో ఆ బ్లాక్ లోపల మాత్రమే వాటి యొక్క విజిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే వాటి యొక్క విజిబిలిటీ, యాక్సెసిబిలిటీ ఒక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుందో అలాంటి వేరియబుల్స్ని మనం ఏమంటాం అంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ outside a function usually on the top of the program. ఈ గ్లోబల్ వేరియబుల్స్ని మనం సాధారణంగా మనం రాసుకునే ఫంక్షన్కి లేదా ప్రోగ్రామ్కి పైన మనం దీన్ని డిఫైన్ చేస్తూ ఉంటాం. మనం సికి సంబంధించిన స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు డిఫరెంట్ సెక్షన్స్లో మనకి మెయిన్ ఆఫ్కి పైన ఒక సెక్షన్ ఉంటుంది, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అని చెప్పేసి. సాధారణంగా ఈ గ్లోబల్ వేరియబుల్స్ అన్నింటినీ కూడా మనం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఆ డిఫైన్ చేసినప్పుడు ఆ గ్లోబల్ డిక్లరేషన్లో మనం డిఫైన్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా మెయిన్ ఆఫ్లోనూ వాటి యొక్క యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ ఉంటుంది. అలాగే ఫంక్షన్ దాని తర్వాత నేను ఏదైనా సబ్ ఫంక్షన్స్ రాస్తే వాటిలో కూడా నాకు వాటి యొక్క యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ అనేది ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్ హోల్డ్ దర్ వాల్యూస్ త్రూఅవుట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ and they can be inside and they can be accessed inside any of the functions defined for the program. ఈ గ్లోబల్ వేరియబుల్స్ యొక్క లైఫ్ అనేది మన ప్రోగ్రామ్ ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా వాటి యొక్క లైఫ్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాటిని మనం ఎటువంటి ఫంక్షన్స్లోనైనా సరే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది మెయిన్ ఆఫ్ కావచ్చు, మనం తర్వాత రాసిన సబ్ ప్రోగ్రామ్ ఏదైనా కావచ్చు. రెండు ప్లేసెస్లో కూడా దాని యొక్క యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ రెండు కూడా ఉంటాయి. ఏ గ్లోబల్ వేరియబుల్ క్యాన్ బి యాక్సెస్డ్ బై ఎనీ ఫంక్షన్. ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది ఏ ఫంక్షన్లోనైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద యూజ్ త్రూ అవుట్ యువర్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఇట్స్ డిక్లరేషన్. అంటే ఒక్కసారి నువ్వు ఈ గ్లోబల్గా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటే ఆ డిక్లేర్ చేసుకున్న వేరియబుల్ని నువ్వు పూర్తిగా ప్రోగ్రామ్ మొత్తం ఉపయోగించుకోవచ్చు. అంటే మెయిన్ ఆఫ్లోనూ ఉపయోగించుకోవచ్చు, తర్వాత సబ్ ప్రోగ్రామ్స్లో కూడా. సపోజ్ నువ్వు గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటే మెయిన్ ఆఫ్లో ఏ అనే వేరియబుల్తో నువ్వు ఆపరేషన్స్ని రాయొచ్చు. అలాగే ఫంక్షన్లో కూడా ఏ అనే వేరియబుల్ తీసుకుని నువ్వు ఆపరేషన్స్ని రాయొచ్చు. రెండు కూడా దాని వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే గ్లోబల్గా నువ్వు డిక్లేర్ చేసిన వాల్యూ నుంచి తీసుకుని అవి వాటి యొక్క ఆపరేషన్స్ని వాటిని కూడా అవి పెర్ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ అవి ఓన్లీ బ్లాక్లో మాత్రమే, ఫంక్షన్లో మాత్రమే అవి యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ ఉంటుంది. అదే మీరు గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, బోత్ మెయిన్ ప్రోగ్రాంలో అలాగే సబ్ ప్రోగ్రాంలో రెండిట్లో కూడా దాని యొక్క యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని రాసాం. ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇది లింక్ సెక్షన్ తర్వాత నేను ఇదిగోండి గ్లోబల్గా డిక్లేర్ చేశాను. గ్లోబల్గా బీసీ అని చెప్పేసి నేను వాల్యూస్ని రాసాను. ఎప్పుడైతే బీసీ అని చెప్పేసి నేను వాల్యూస్ని గ్లోబల్గా డిక్లేర్ చేశానో మెయిన్ ఆఫ్ ఫంక్షన్లోనూ బీసీ అని రాయొచ్చు, ఫంక్షన్లో కూడా బీసీ అని చెప్పేసి రాయొచ్చు. అంటే ఇక్కడ కూడా మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క నేమ్స్ అనేవి ఒకటే ఉంటాయన్నమాట. మనం వాటిని మార్చవలసిన అవసరం లేదు ఎప్పుడు మనం వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేసినప్పుడు. అలా కాకుండా మెయిన్ ఆఫ్లో ఒకటి, ఫంక్షన్లో ఒకటి రాస్తే మాత్రం మనం వాటిని పాస్ చేసుకునేటప్పుడు వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 10, c ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకున్నాను గ్లోబల్గా. కాబట్టి మెయిన్ ఆఫ్లోనూ ఆ రెండు వేరియబుల్స్ యొక్క విజిబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉంటుంది. కింద రాసిన ఫంక్షన్లో కూడా దాని యొక్క విజిబిలిటీను, యాక్సెసిబిలిటీ రెండు కూడా మనకు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఆఫ్లో నేను బీసీ వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాను. ఇక్కడ బీసీ వాల్యూస్ ఎంత 10, 5. కాబట్టి ఫస్ట్ నాకు మెయిన్లో 10, 5 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక కాలింగ్ ఫంక్షన్ వచ్చింది. ఇక్కడికి రాగానే కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత B++ అన్నాను. అంటే ఆల్రెడీ బీ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది. B++ అన్నాను కాబట్టి ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 11 అవుతుంది. C అంటే C నుంచి ఒక వాల్యూ సబ్ట్రాక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, సబ్ట్రాక్ట్ -1 చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే B ఇక్కడ 11 అని, C 4 అని చెప్పేసి ఇన్ ఫంక్షన్లో అది నాకు డిస్ప్లే అవుతుంది.
నెక్స్ట్ ఇది ఫంక్షన్లో ఇది డిస్ప్లే అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది మళ్ళీ నాకు ఈ కాలింగ్ ఫంక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంది బీ ప్లస్ ప్లస్. ఈ బీ ప్లస్ ప్లస్ అని ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు బీ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ నుంచి 10 అయ్యి ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయితే 11 అయింది. ఇప్పుడు మళ్ళీ 11 నుంచి ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ అవ్వమన్నప్పుడు 11 + 1 ఎంత అవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ సి మైనస్ మైనస్ సేమ్ ఇందాకట్లాగానే ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది. 4 - 1 అంటే ఎంత 3. అంటే ఇక్కడ అగైన్ ఇన్ మెయిన్ ఆఫ్ నేను ఇక్కడ వాల్యూని డిస్ప్లే చేయమని అడిగితే ఎంత డిస్ప్లే వచ్చేస్తుంది అంటే 12 అండ్ 3 అని చెప్పేసి నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. అంటే మనం గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడం వల్ల మనం వేరియబుల్స్ వాటి యొక్క యాక్సెసిబిలిటీ కానీ విజిబిలిటీని కానీ మనం ఇలాగా త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదే మనం లోకల్గా అంటే ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో అది మెయిన్ ఆఫ్లో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, మనం లోకల్గా అక్కడ మాత్రమే డిక్లేర్ చేసుకుంటే ఆ వేరియబుల్స్ యొక్క యాక్సెసిబిలిటీ అనేది వాటి మధ్యలో అక్కడ మాత్రమే దాని యొక్క స్కోప్ కానీ యాక్సెసిబిలిటీ విజిబిలిటీ కానీ ఉంటుంది. ఇది స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. ఇఫ్ యూ డిక్లేర్ వేరియబుల్ గ్లోబల్లీ then the accessibility and visibility will be throughout the program. If we declare a variable locally and between open brace and closed brace, they are confined to that block only. ఈ రెండు కూడా మనం ఏమని నేర్చుకున్నాం అంటే స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూసాం. థ్యాంక్ యూ.